నమస్కారం. మరణం తర్వాత ఏమవుతుంది? అసలు ఈ స్వర్గ నరకాలు, పాపపుణ్యాల లెక్కలు ఎలా మొదలయ్యాయి? ఈరోజు మన విశ్లేషణలో ఈ పురాతనమైన, ఎంతో ఆసక్తికరమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. ప్రాచీన గ్రంథాలు ఈ కాస్మిక్ జస్టిస్ని, అంటే ఈ విశ్వన్యాయాన్ని ఎలా వివరించాయో, ఎవరినీ జడ్జ్ చేయకుండా అందులో ఉన్నది ఉన్నట్లుగా ఒక అద్భుతమైన కథలా మనం అర్థం చేసుకుందాం. సో లేట్ చేయకుండా మొదలు పెడదాం. సరే, ముందుగా ఒక పెద్ద ప్రశ్నతో మొదలుపెడదాం. సృష్టి చరిత్రలో అసలు మొట్టమొదటిసారిగా చనిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా, మిస్టీరియస్గా ఉంది కదూ? అసలు యమధర్మరాజు అనే కాన్సెప్ట్ రాకముందు, మరణమనేదే లేని ఆ ప్రాచీన సమయంలో తొలిసారిగా ప్రాణం విడిచింది ఎవరు అన్నది పురాణాల్లో చాలా క్లియర్గా వివరించారు. మన కథ ఖచ్చితంగా అక్కడ్నుండే మొదలవ్వాలి. ఈ ప్రాచీన గ్రంథాల ప్రకారం చూస్తే సత్యయుగం మొదట్లో బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించే క్రమంలో ప్రజాపతులను పుట్టించారు. వాళ్లలో ఒకరైన కశ్యప మహర్షికి అదితి ద్వారా సూర్యభగవానుడు జన్మించాడు. ఆ సూర్యభగవానుడికి ఆయన భార్య సంజనకు 3 పిల్లలు పుట్టారు. వాళ్లే మను, యమ, ఇంకా యామిని. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన పేరు యమ. అయితే ఇక్కడొక ఊహించని ఫ్యామిలీ డ్రామా జరిగింది. సూర్యుని భార్య సంజన ఆయన వేడిని తట్టుకోలేక తన నీడ నుండే ఛాయాదేవిని సృష్టించి తపస్సుకు వెళ్ళిపోతుంది. ఈ విషయం సూర్యుడికి అస్సలూ తెలియదు. ఇక ఛాయాదేవికి తన సొంత పిల్లలు పుట్టాక సంజన పిల్లలైన యమ ఇతరుల పట్ల తీవ్రమైన పక్షపాతం చూపిస్తూ వాళ్లను చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది భరించలేక యముడు గట్టిగా ప్రశ్నించినప్పుడు కోపంతో ఛాయాదేవి, నీ శరీరం నుండి నీ ఆత్మ వేరైపోగాక అని చాలా భయంకరంగా శపిస్తుంది. చూశారుగా, ఆ ఫ్యామిలీ గొడవలు, ఆ శాపం వల్లే సృష్టిలో మొట్టమొదటి మరణం సంభవించింది. అంటే చనిపోయిన ఆ మొట్టమొదటి వ్యక్తే యమ. మరి సృష్టిలో చనిపోయిన మొట్టమొదటి వ్యక్తి యమావడం వల్ల చనిపోయాక అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది అప్పటికింకా ఎవ్వరికీ తెలియదు. ఏ రూల్స్ లేవు. ఆయన ఆత్మ ఒంటరిగా ఒక ఎడారిలాంటి చీకటి ప్రదేశంలో ఏం చేయాలో అర్థంకాక తిరుగుతూ ఉండగా దూరంగా ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగు దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ సాక్షాత్తు బ్రహ్మదేవుడు. ఆయన్ని కలిసి తన పరిస్థితిని వివరించిన యముడికి బ్రహ్మ ఒక అతిపెద్ద కాస్మిక్ బాధ్యతను అప్పగించాడు. యముడు ఇకపై ఈ మరణ చక్రానికి అధిపతి అని బ్రహ్మదేవుడు డిసైడ్ చేశాడు. అలా యమధర్మరాజుగా ఆయన నరకానికి అధిపతి అయ్యాడు. ఈ స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నల్లటి శరీరం, పగపగా మండే కళ్లతో దున్నపోతు వాహనం మీద వచ్చే యముడికి 4 కళ్లుండే కుక్కలు నరకద్వార పాలకులయ్యాయి. కాకులు ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చే మెసెంజర్స్గా మారాయి. పాపుల ఆత్మలను బంధించడానికి బ్రహ్మ ఆయనకు ఆ ప్రసిద్ధ యమపాశాన్ని కూడా ఇచ్చాడు. కాని రోజులు గడిచే కొద్దీ భూమిమీద చనిపోయేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి పాపపుణ్యాల లెక్కలు చూసుకోవడం యమధర్మరాజుకి అక్షరాల తలకు మించిన భారమైపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఏకంగా 11,000 సంవత్సరాల పాటు కళ్ళు మూసుకుని కఠినమైన ధ్యానం చేసి అపారమైన జ్ఞానమున్న ఒక గొప్ప వ్యక్తిని సృష్టించాడు. ఆయనే చిత్రగుప్తుడు. మనందరి పాపపుణ్యాలను నిక్కచ్చిగా లెక్కించి యముడి ముందు ప్రవేశపెట్టే అల్టిమేట్ కాస్మిక్ అకౌంటెంట్ ఆయనే అన్మాట. ఇక్కడ ఈ ప్రాచీన గ్రంథాల ఫిలాసఫీలో మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అర్థం చేసుకోవాలి. అదేంటంటే, స్వర్గం, నరకం అనేవి ఫైనల్ డెస్టినేషన్స్ కావు. అంటే ఆత్మలు అక్కడే ఎప్పటికీ ఉండిపోవు. పుణ్యాలు చేసినవాళ్లు కొంతకాలం స్వర్గంలో, పాపాలు చేసినవాళ్లు కొంతకాలం నరకంలో ఉంటారు. అదొక కర్మల కౌంట్డౌన్ టైమర్ లాంటిదే. ఆ టైం అయిపోయాక ఖచ్చితంగా భూమి మీద మళ్లీ పునర్జన్మ తీసుకోవాల్సిందే. మరి ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు. ఆత్మకు అసలు దేహమే ఉండదు కదా, స్పర్శ ఉండదు కదా, మరి నరకంలో ఆ కఠినమైన శిక్షలను ఆత్మలు ఫిజికల్గా ఎలా అనుభవిస్తాయి? దీనికి వాళ్లు చెప్పే సమాధానమే యాతన శరీరం. నరకంలో అడుగుపెట్టిన ప్రతీ ఆత్మకు యమభటులు ఈ స్పెషల్ సఫరింగ్ బాడీని ఇస్తారు. దీనికి నొప్పి, బాధ ప్రతిదీ చాలా తీవ్రంగా తెలుస్తుంది. కాని శరీరం మాత్రం ఎప్పటికీ చనిపోదు. దీని ద్వారానే ఆత్మలు పాపాలకు తగిన ప్రతిఫలాన్ని అనుభవిస్తాయని ఈ గ్రంథాలు చాలా స్పష్టంగా వివరిస్తున్నాయి. సెక్షన్ 10 నరకంలోని 28 శిక్షలు, వాటి వర్గీకరణ. భూమిమీద మనిషి చేసిన తప్పుల తీవ్రతను బట్టి గ్రంథాలు వీటిని చాలా లాజికల్గా కేటగిరీలుగా డివైడ్ చేశాయి. అవేంటో ఇప్పుడు వరుసగా చూద్దాం. ముందుగా
అత్యాశ, దొంగతనాలకు సంబంధించిన క్రైమ్స్ చూద్దాం. పరుల సంపదను దోచుకుంటే తమిష అనే శిక్ష. ఇందులో తలకిందులుగా వేలాడదీసి స్పృహ తప్పేలా కొడతారట. అలాగే మోసం చేసి దోచుకుంటే సండంస అంటే కాలిన ఇరుపగాలాలతో దేహాన్ని చీలుస్తారు. బంగారం దొంగలిస్తే తస్సూర్మి అనే అగ్నిగుండం శిక్ష. ఇక ఇతరుల ఇళ్లను, భూములను కబ్జా చేస్తే రౌరవం అంటారు. ఇక్కడ మోసపోయిన బాధితుల ముఖాలతోనే ఉండే సర్పాలు కాటువేస్తాయని ఈ గ్రంథాలు చాలా నిష్పాక్షికంగా వర్ణిస్తోంది. ఇక కుటుంబ సభ్యుల పట్ల, ఏ దిక్కులేనివాళ్ల పట్ల చేసే ద్రోహాలకు కూడా సమానమైన రేంజ్లో శిక్షలున్నాయి. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కాలసూత్రం కింద కాలుతున్న ఎడారిలో పరిగెత్తిస్తారు. ఆస్తి పంపకాల్లో సొంత తోబుట్టువులనే మోసం చేస్తే మహారౌరవం కింద పెద్ద పెద్ద పాములతో కాటువేయిస్తారు. అలాగే జీవిత భాగస్వామిని కేవలం సంపల ఉన్నప్పుడే ప్రేమించి కష్టాల్లో వదిలేస్తే అంధతమిస్త్ర అనే శిక్ష పడుతుందని రాసుంది. అంటే నమ్మకాన్ని వమ్ము చేయడమనేది ఇక్కడ ఎంత పెద్ద నేరంగా పరిగణించబడిందో మనం గమనించవచ్చు. నెక్స్ట్ కేటగిరీ అహంకారం, కనీస సానుభూతి లేకపోవడం. అతిథులను అవమానిస్తే క్రిమిభోజనం అనే పురుగుల గుంట. సంపదను కేవలం తనకోసమే దాచుకుని ఎవ్వరికీ పెట్టకపోతే సూకరముఖం కింద సూదులతో పొడుస్తారు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకుండా గెంటేస్తే పర్యవర్తన. అలాగే సహాయం చేసే స్తోమత ఉండి కూడా చెయ్యకపోతే అందకూప అనే శిక్షల కింద క్రూర జంతువులు కీటకాలతో హింసిస్తారని తెలుస్తోంది. దీన్ని బట్టి సాటి మనుషుల పట్ల కనీస మానవత్వం చూపించకపోవడాన్ని ఈ పౌరాణిక గ్రంథాలు అత్యంత కఠినంగా డీల్ చేశాయని చెప్పొచ్చు. ఈ స్లైడ్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. భౌతికంగా గాయపరచటమే కాదు, మాటలతో చేసే మోసాలకు, మానసిక హింసకు కూడా ఇక్కడ ఫిజికల్ క్రైమ్స్తో సమానంగా లెక్కగట్టారు. నమ్మకద్రోహానికి పాల్పడితే శూలప్రోత, పెళ్లి చేసుకుంటానని అబద్ధపు హామీలిస్తే పుయోధ, దొంగసాక్ష్యాలు చెప్తూ మోసం చేస్తే అవిసి, అలాగే తమ మాటలతో ఎదుటివారిని తీవ్రంగా మానసిక క్షోభకు గురిచేస్తే దండశూకాని శిక్ష కింద విషసర్పాలతో కాటు వేయిస్తారని ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎమోషనల్ అబ్యూస్ కూడా పెద్ద నేరమే అనమాట. ఇక ఇక్కడి నుండి పాలకుల విషయానికొద్దాం. తమ పవర్ని మిస్యూజ్ చేసేవాళ్లకి ఎలాంటి అకౌంటబిలిటీ ఉందో చూడండి. ప్రజల పట్ల బాధ్యత మరచిన అవినీతి నాయకులకు, రాజులకు ప్రత్యేకంగా వైతరణి అనబడే రక్తం, ఎముకల నది ఉంటుంది. అలాగే స్వలాభం కోసం పనిచేసే అధికారులకు సుకర్ముఖ, అమాయకులను అకారణంగా జైళ్లలో బంధించేవారికి అవట నిరోధన వంటి శిక్షల కింద ఇరుకైన చీకటి గోతుల్లో నలిగిపోయేలా చేస్తారని చెప్పబడింది. పవర్ని అడ్డం పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం అస్సలు క్షమించరాని నేరమని ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. సృష్టిలో ఇతర జీవులకు హాని తలపెట్టడం, ప్రకృతి బ్యాలెన్స్ని దెబ్బతీయడం వల్ల ఎలాంటి కర్మఫలముంటుందో ఇక్కడ మనం ఆబ్జెక్టివ్గా గమనించవచ్చు. కేవలం మాంసం కోసం మూగ జంతువులను చంపితే కుంభీపాకం, కేవలం ఒక వినోదం కోసం జంతువులను వేటాడితే ప్రాణరోధ, ఇతరుల చావు చూసి ఆనందించే సైకోపాత్స్కు రక్షోఘన భోజన, వందల ప్రాణాలను తీసేలా మాస్ మర్డర్స్ లేదా ఆహారాన్ని విషపూరితం చేసేవారికి సరమేయ దాన అనే శిక్షల కింద అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని ఈ ప్రాచీన పత్రాలు సూచిస్తున్నాయి. ఇక ఆఖరి కేటగిరీ మనిషి తనపై తాను కంట్రోల్ కోల్పోయి కనీస విచక్షణ మరిచిపోయి ప్రవర్తించడం గురించి. మద్యానికి, మత్తు పదార్థాలకు బానిసై ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేసుకునేవారికి అయా పానా అని శిక్ష కింద కరిగిన ఇనుమును తాగిస్తారు. అలాగే జంతువులతో అసహజంగా ప్రవర్తించడం లేదా తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి వజ్రకంటక శాల్మలి, లాలాభక్ష వంటి అత్యంత భయంకరమైన శిక్షలు వర్తిస్తాయని, మనిషి స్థాయి ఏమాత్రం దిగజారకూడదని ఈ శిక్షలు హెచ్చరిస్తున్నాయి. సరే, ఇన్ని శిక్షలు, ఇన్ని పాపపుణ్యాల లెక్కలు చూశాక ఖచ్చితంగా ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఈ స్వర్గ నరకాల కాస్మిక్ టైమర్ పూర్తిగా రన్అవుట్ అయిపోయాక ఏమవుతుంది? ఆ తర్వాత వచ్చే జన్మలో ఏ రూపంలో పుడతారన్నది ఏ రూల్స్ డిసైడ్ చేస్తాయి? గత జన్మ కర్మల బ్యాలెన్స్ రాబోయే జన్మను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆ పునర్జన్మ చక్రం వెనుకనున్న అసలు రహస్యాలేంటి అన్నది తలుచుకుంటేనే భలే ఆసక్తిగా అనిపిస్తుంది కదూ? ప్రాచీన గ్రంథాల గురించిన ఈ విశ్లేషణ మరణం తర్వాత ఏం జరుగుతుందన్న పురాణాల దృక్పథాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేసిందని అనుకుంటున్నాను. ఆ పునర్జన్మల రహస్యాలేంటో మరోసారి ఇంకో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.